సో ఇప్పుడు వచ్చేసి పెద్దమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాం. అప్కమింగ్ వీడియో అప్డేట్స్ కోసం మీరు నన్ను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ ట్విట్టర్లో కూడా ఫాలో అవ్వచ్చు. సో దుర్గం చెరువు నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసినాం. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఇక్కడ పైన ఐకార్డ్స్లో పెడతా, ఆ వీడియో చూసేసేయండి. ఆ వీడియో చూసేసి ఈ వీడియో కంటిన్యూ అయిపోండి. సో ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము. యాక్చువల్గా నేను ఈ మధ్యకాలంలోనే ఛాన్సాలు వచ్చిన పెద్దమ్మ టెంపుల్కి, కానీ ఇంత పబ్లిక్ ఎప్పుడు లేకుండే. సో ఇప్పుడు నవరాత్రులు కాబట్టి చాలామంది ఉన్నారు. అండ్ లోపల కూడా డెకరేషన్ చాలా బాగా చేసినారు. సో దర్శనం కంప్లీట్ అయిపోయింది, బయటకు వచ్చేసినాం. సో ఇంతకుముందు వచ్చినాయని ఒకలాగా ఉంటే ఈరోజు వచ్చింది వేరే ఎక్స్పీరియన్స్ ఉండే. అండ్ ఇక్కడ మొత్తం లోపల డెకరేషన్ అదంతా ఇంతకుముందు వచ్చిన దానికంటే బెస్ట్ ఉంది. అండ్ లోపల కూడా వీడియో తీసినాయి కదా, యాక్చువల్గా పర్మిషన్ లేదు లోపల తీయడానికి. సో నేను ఆ క్లిప్ తీయగానే కెమెరా ఆఫ్ చేసేయండి అని చెప్పేసి అరిచినారు అక్కడ నుంచి. సో అది క్లోజ్ చేసేసినాయి ఇక అక్కడ నుంచి. సో ఇప్పుడైతే జగన్నాథ్ టెంపుల్ వెళ్ళిపోదాం ఇక. సో ఇప్పుడు జగన్నాథ్ టెంపుల్ దగ్గర ఉన్నాం. కాకపోతే ప్రజెంట్ ఇష్యూ ఏమైందంటే ఇది టెంపుల్ క్లోజ్ ఉంది. కోవిడ్-19 వల్ల టెంపుల్ క్లోజ్ చేసినారంట. లోపల కనుక్కున్నా ఎప్పుడు ఓపెన్ చేస్తారు అని అంటే చెప్పలేము, కోవిడ్ ఉన్నంత వరకు అయితే ఓపెన్ చేయమని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. సో టెంపుల్ చాలా బాగుంటుంది, చూడవచ్చు మీరు బ్యాక్ సైడ్. ఇది ఎంట్రన్స్ ఇక్కడ, కానీ క్లోజ్ ఉంది. నేను ఓపెన్ ఉంటే మంచిగా కవర్ చేద్దామని అనుకున్నా, కానీ క్లోజ్ ఉంది, ఏం చేయలేము ఇక. సో మనము మళ్ళీ కోవిడ్-19 అయిపోయాక ఓపెన్ అయినాక అప్పుడు మళ్ళీ కవర్ చేద్దాం ఇక. సో యాక్చువల్గా ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నా టెంపుల్ వద్దామని. ఇటు సైడ్ చాలా తిరిగినా, కానీ టెంపుల్ వద్దామని అనుకున్నా కానీ ఎప్పుడు రాలే. ఇవాళ వద్దామన్న టైంలో ఇది క్లోజ్ ఉంది. సో నేను దీని గురించి కనుక్కుంటుంటా, ఓపెన్ కాగానే దీన్ని కవర్ చేద్దాం ఇక. ఇక్కడ సైడ్ నుంచి వే ఉంది, ఒకసారి అయితే అక్కడ వరకు పోయి చూసేసి వద్దాం. క్లోజే ఉందంట ఆడ కూడా, జస్ట్ చూసేసి వద్దాం ఆడ. ఇటు సైడ్ గేట్ కూడా క్లోజ్ ఉంది, ఏం చేయలేము ఇక, ఇంటికి వెళ్ళిపోవాలా. చాలా డిసప్పాయింట్ అయిపోయినా నేనైతే. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.